హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన టేస్టీ రెసిపీ ఏంటంటే దోసకాయ టమాటా చట్నీ. రైస్లోకైనా ఇడ్లీ, దోశ, చపాతీ ఏ బ్రేక్ఫాస్ట్ రెసిపీలోకైనా చాలా బాగుంటుందండి టేస్ట్. సో వేడివేడి అన్నంలో కొంచెం చట్నీ వేసుకుని మనం నెయ్యి వేసుకుని తిన్నామంటే చెప్పకుండానే మనకు ఆ ఫ్లేవర్కి కమ్మగా నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. అంత బాగుంటుంది చట్నీ అనేది. సో మరి ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని యొక్క ప్రొసీజర్, కావాల్సిన పదార్థాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా దీనికోసం ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిరపకాయల బదులుగా ఎండుమిరపకాయలు ఉపయోగిస్తున్నాను ఇక్కడ చట్నీ కోసము. కొంచెం కడిగి పెట్టుకున్నటువంటి చింతపండు, ఒక రెమ్మ, 3-4 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని మెంతులు, కొన్ని జీలకర్ర, కొన్ని ఆవాలు, అలాగే 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు. వీటి తర్వాత ఒక దోసకాయ మీడియం సైజ్ది నేను కట్ చేసేసి చిన్న ముక్కలుగా గింజలు తీసేసి పెట్టుకున్నాను. ఒక 2 చిన్న సైజు టమాటాలు, మీకు నచ్చితే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా పదార్థాలన్నీ రెడీ చేసుకున్నాక మనం ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని బాండీలో మనము మినపప్పు అలాగే శనగపప్పు ఈ రెండింటిని ముందుగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి వేగడానికి సమయం పడుతుంది కాబట్టి అవి కొంచెం సేపు వేయించుకున్నాక మిగిలినటువంటి ధనియాలు కూడా అందులో వేసేసుకొని 1 స్పూను కాస్త దోరగా ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచి కలర్ అనేవి వచ్చినప్పుడు మనకి చక్కగా ఫ్లేవర్ కూడా వస్తుందండి. లాస్ట్లో మనం తీసుంచుకున్నటువంటి ఆవాలు, జీలకర్ర, అలాగే మెంతులు ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవేంటంటే వేయంగానే చిటపట్లాడతాయి. సో అలా వేసేసి కొంచెం ఫ్రై చేయగానే తీసేసి వేరే ప్లేట్లో చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఒక 5-6 ఎండుమిరపకాయలు తీసుకొని 2 ముక్కలుగా చేసుకుని ఆయిల్ ఏం అవసరం లేకుండా జస్ట్ అట్లాగా ఫ్రై చేసుకుని సరిపోతుంది. వీటిని కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. మనకి గింజలు కొంచెం మాడినట్టుగా అనిపిస్తున్నాయి కదండి, అవి తీసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో 1 లేదా 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని మనం ఇందాక కట్ చేసి ఉంచుకున్నటువంటి దోసకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు దీంట్లో వేసుకోవాలి. మనం ఉపయోగించేది స్టీల్ బాండీ కాబట్టి కొంచెం వేడి త్వరగా ఎక్కుతుంది కాబట్టి మనకి మంట అనేది చాలా ఫ్లేమ్ అనేది వచ్చిందండి. మనకు అల్యూమినియం బాండీ అయితే ఆ సమస్య ఉండదు. సో ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత దీని మీదనే టమాటాలు కూడా వేసేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు అనేది చట్నీకి మంచి కలర్ ఇస్తుంది, అలాగే మనకి యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది కదండి. మన వంటకాలన్నింటిలో పసుపు అనేది అందుకే వాడుతూ ఉంటాము. సో ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందాక కడిగి ఉంచుకున్నటువంటి 1 రెమ్మ చింతపండు కూడా దీంట్లో పెట్టేసి మూత పెట్టుకుంటే సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మంట దోసకాయలో ఉన్నటువంటి నీరు చక్కగా ఊరి మనకి టమాటాలు, దోసకాయ ముక్కలు అనేవి చక్కగా వేగుతాయి. ఈ లోపల మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వాటిని చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు కూడా దాంట్లో వేసేసి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ కూడా రెడీ అయిపోయింది కదండి. సో పక్కన పెట్టేసేసి ముక్కలు అనేవి వేగేలేదో ఒకసారి సరిచూద్దాం. మధ్య మధ్యలో ఒకసారి మూత అలా తీసి కలుపుకుంటూ ఉంటే మనకి బాండీకి అడుగంటకుండా చక్కగా మనకి మగ్గుతాయి ముక్కలు అనేవి. సో కొద్దిగా నీరు వచ్చింది కదండి, మనం గింజలు అనేవి ఉంచుకుంటే ఇంకా ఎక్కువ నీరు అనిపిస్తుంది. కొద్దిగా మీరు మంట ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం గింజలు తీసేసాం కాబట్టి ఎక్కువగా నీరేం రాదు ముక్కల్లో నుంచి. ఒకసారి అలా కలిపేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని 1 నిమిషం పాటు మగ్గించుకుంటే దోసకాయ ముక్కలు అనేవి టమాటా ముక్కలు 2 మగ్గిపోతాయి. ఇప్పుడు చివరిగా ఒకసారి ఇలా కలిపేసేసి దింపేసి మనం చల్లార్చుకోవాలి ఈ ముక్కలన్నిటిని. కానీ నేను ఇందాక గ్రైండ్ చేసినటువంటి పొడి అలాగే ఉంది కదండి, అది మనము ఫ్లేవర్ నచ్చిన వాళ్ళైతే కొద్దిగా కొత్తిమీర కూడా చివరిలో దించే ముందు దీంట్లో వేసుకుంటే మనకి చట్నీలో కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది. ఈ పొడి అనేది మనం మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు ముక్కలకి ఇవి మిక్సీ జార్లో ఇరుక్కుపోయి మనకి ఇబ్బంది లేకుండా నేను ఈ పీసెస్లోనే వేసేసి కలుపుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం మిక్సీ వేసేటప్పుడు దోసకాయ ముక్కల్లో వచ్చే నీరుతోటి మనకి పౌడర్ కూడా చక్కగా కలిసి చట్నీలో బాగా కలిసిపోతుంది. మనం విడిగా అయినా సరే కలుపుకోవచ్చండి, కాకపోతే నాకు ఈజీగా ఉంటుందని నేను ఈ ప్రాసెస్ ఫాలో అయ్యాను. ఇప్పుడు తాలింపుకి ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని కొన్ని రెమ్మలు కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు వేగిన తర్వాత ఇంగు ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఇంగు వేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఇంగు స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు మనకు చూడడానికి గట్టిగా కనిపిస్తున్నా కూడా గ్రైండ్ చేసేటప్పుడు మనకి నీరు అనేది బయటకు వచ్చి కరెక్ట్గా చట్నీ ఎలా ఉండాలో అలాగే వస్తుందండి. సో మీకు ఇబ్బందిగా అనిపిస్తే 2 వాయిలుగా వేసుకోవచ్చు, లేదంటే ఒకసారిగా గ్రైండ్ చేసుకున్నా కూడా చూసారు కదా పర్ఫెక్ట్గా చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేసింది.
ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఒకసారి అవసరమైతే ఈ టైంలోనే మనం మిక్స్ చేసేసుకొని తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఇందాక మనం రెడీ చేసుకున్నటువంటి తాలింపు యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా దోసకాయ టమాటా చట్నీ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.